హలో హాయ్ అండి. అతిపిన్న వయసులో ఉరికంబాన్ని ముద్దాడిన భారత స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గురించి షార్ట్ స్టోరీగా తెలుసుకుందాం. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న తండ్రి కిషన్ సింగ్, తల్లి విద్యావతి కౌర్కు పంజాబ్లోని బంగా అనే గ్రామంలో, ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది, ఆ గ్రామంలో జన్మించాడు. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ ఒకరు. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్గురు, బిజయ్ కుమార్ సిన్హా, శివవర్మ, జయదేవ్ కపూర్, భగవతి చరణ్ వోహ్రా, దుర్గాదేవి వోహ్రా, ఈమెను దుర్గాబాబీ అని కూడా అంటారు. వీరందరూ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ సభ్యులు. భగత్ సింగ్ ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచాడు. ఈయన ఇక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో పోరాటం సాగించాడు. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. 1929 జూన్ 12న భగత్ సింగ్ మరియు దత్లు జీవితకాల దేశ బహిష్కరణకు గురయ్యారు. క్షమభిక్ష అవకాశం ఉన్నప్పటికీ అది పిరికివారి చర్యగా భావించి దానిని తిరస్కరించి 1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల అతిపిన్న వయసులో తన సహచరులు శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్తో కలిసి ఉరికొయ్యను ముద్దాడిన భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్. ఉరికంబం ఎదురుగా కనిపిస్తున్న ఆయన చిరునవ్వుతో మృత్యును కౌలిగించుకున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వారు నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలను చంపలేరు. దేశం కోసం భగత్ సింగ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవులు చేసిన త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 23న షాహిద్ దివాస్ అంటే అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.